ప్లాన్ ఏదైనా సరే తన సినిమా ఒకటి రిలీజ్ కావాలి అనుకుంటాడు ప్రభాస్. అయితే ఎన్ని సీజన్స్ ఉన్నా సంక్రాంతి సీజన్ మాత్రం ప్రభాస్కు ఫేవరెట్గా మారింది. గత కొద్ది ఏళ్లుగా తన సినిమాలకు సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నాడు, కానీ కుదరటం లేదు. కానీ ఈసారి మాత్రం సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ హింట్ ఇస్తున్నాడు. వచ్చే సంక్రాంతి సినిమాల్లో మరో మూవీ చేరింది. ఈసారి ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాజాసాబ్ను పొంగలుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని రాజాసాబ్ నిర్మాత ఖరారు చేశాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కన్ఫర్మేషన్ వస్తుందని చెప్పుకొచ్చాడు. సో ఎట్టకేలకు రెబెల్ డ్రీమ్ నెరవేరుతున్నట్లే లెక్క. బాహుబలి 2 తరువాత సాహో తప్పితే మిగతా చిత్రాలన్నిటినీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు ప్రభాస్. అందులో రాధేశ్యామ్, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాలు ఉన్నాయి. కానీ రకరకాల కారణాల వల్ల వీటిని సంక్రాంతికి రిలీజ్ చేయడం కుదరలేదు. కల్కి మూవీని కూడా మొన్న సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఇప్పుడు కల్కిని మే 9న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త సినిమా రాజాసాబ్ను సంక్రాంతికి తీసుకురావాలనుకుంటున్నారట. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ సంక్రాంతికి సగం మంది స్టార్ హీరోలు డేట్స్ బుక్ చేసుకున్నారు. అందులో చిరు, వెంకీ, నాగార్జున ఉన్నారు. వారు నటిస్తున్న కొత్త సినిమాలను వచ్చే సంక్రాంతికి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా వీరితో చేరతాడా, లేక వీరిలో ఒకరిద్దరు వెనక్కి తగ్గి ప్రభాస్ సినిమాకు లైన్ క్లియర్ చేస్తారా అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.